లోకేషే మా ఫ్యూచర్ లీడర్, చంద్రబాబు తర్వాత ఆయనే మా నేత, ఆయనకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తే కాబోయే సీఎం అంటూ మరికొందరు కామెంట్ చేశారు. అయితే ఈ ఇష్యూ టీడీపీ జనసేన మధ్య చిచ్చు రేపింది. దీంతో ఇది పెద్ద రగడకు దారితీసే అవకాశం ఉందని అలర్ట్ అయిన రెండు పార్టీల అధిష్టానాలు తమ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చాయి. అంతటితో ఆ వివాదం సద్దుమణిగిన తాజాగా మరో పెద్ద బాంబు పేల్చారు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి. చంద్రబాబు లోకేష్లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారాయన. త్వరలోనే ఏపీ రాజకీయాల్లో పెను మార్పు చోటు చేసుకోబోతోందని, సీఎం చంద్రబాబు స్థానంలో ఆయన కొడుకు లోకేష్ సీఎం అవుతారని షాకింగ్ కామెంట్స్ చేశారు జేసీ. ఆరోగ్య కారణాలు, వయసు రీత్యా గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న జేసీ దివాకర్ రెడ్డి తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు లోకేష్లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు బలవంతంగా దిగిపోవాలని తాను కోరుకోవడం లేదని, ఆయన అనుభవం నేషనల్ పాలిటిక్స్కి అవసరమని భావించే ఇలా చెబుతున్నానని అన్నారు. చంద్రబాబుకు జాతీయ రాజకీయాలు నడిపే సామర్థ్యం, నైపుణ్యం ఉన్నాయన్న జేసీ వచ్చే ఎన్నికల్లో తాను అంచనా వేసిన మార్పు జరగొచ్చన్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా సున్నితంగా తిరస్కరించారు జేసీ. తనకు పవన్ కళ్యాణ్తో అంతగా వ్యక్తిగత సంబంధాలు లేవని, పవన్ రాజకీయ భవిష్యత్తు గురించి తాను ఎలాంటి కామెంట్స్ చేయదలుచుకోలేదన్నారు. మొత్తానికి జేసీ వ్యాఖ్యలతో టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరు మళ్లీ తెరపైకొచ్చేలా ఉంది. సీరియస్ వార్నింగ్తో క్యాడర్ను సైలెంట్ చేసిన చంద్రబాబు ఇప్పుడు జేసీ వ్యాఖ్యల పట్ల ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది. దివాకర్ రెడ్డి గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు రాజకీయాల గురించి తన విశ్లేషణలు పంచుకుంటూ ఉంటారు. కాంగ్రెస్ హయాంలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన ఆయన రాష్ట్ర విభజన అనంతరం టీడీపీలో చేరారు. అనంతపురం జిల్లాలో టీడీపీ బలోపేతానికి జేసీ కుటుంబం ఎంతో కృషి చేసింది. ప్రస్తుతం ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అలాగే వీరి మేనల్లుడు దీపక్ రెడ్డి సీడ్ ఆఫ్ చైర్మన్ పదవిని నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు త్వరలో జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారతానని అన్నారు జేసీ. ఇది చంద్రబాబు బలవంతంగా పదవి వదలడం కాదని, దేశ రాజకీయాల్లో ఆయన నైపుణ్యానికి అవసరమని తెలిపారు. దేశ స్థాయిలో చంద్రబాబు మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని, ఇలాంటి అనుభవం దేశ రాజకీయాలకు అవసరమని చెప్పారు. అయితే ఈ మార్పు వచ్చే ఎన్నికల కంటే ముందే జరిగే అవకాశం ఉందని కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు జేసీ దివాకర్ రెడ్డి. ఇక డిప్యూటీ సీఎం పదవిపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. పవన్ కళ్యాణ్ గురించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని, ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి అంచనాలు వేయడం తన వల్ల కాదన్నారు. ఇక ఇటీవల ఏపీలో డిప్యూటీ సీఎం అంశం హాట్ టాపిక్గా మారింది. టీడీపీ జనసేన మద్దతుదారుల మధ్య దీనిపై చర్చలు ఊపందుకున్నాయి. అయితే ఈ విషయంపై ఎవ్వరూ మాట్లాడొద్దని రెండు పార్టీలు తమ కార్యకర్తలకు సూచించాయి. అయినప్పటికీ మంత్రి టీజీ భరత్, కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అంటూ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు అసంతృప్తికి కారణమయ్యాయి. శ్రేణుల తీరుపై చంద్రబాబు సీరియస్ అయి హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు. అయితే ఇప్పుడు సీనియర్ నేత దివాకర్ రెడ్డి కూడా అదే అభిప్రాయాన్ని పంచుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చంద్రబాబు తన తర్వాత ముఖ్యమంత్రిగా లోకేష్ను తీసుకొస్తారనే ఊహాగానాలకు ఇది బలంగా మారింది. అయితే చంద్రబాబు నిజంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతారా, లేక 5 ఏళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగుతారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే నారా లోకేష్ 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 2014లో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారని అంటారు. అలా 2017 నాటికి మంత్రి అయ్యారు. 2004లో మరోసారి మంత్రి అత్యంత కీలకంగా ఉన్నారు. తాజాగా ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు లోకేష్. ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇలా కేంద్రంలో కీలక మంత్రులంతా లోకేష్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. అంతకుముందు బీజేపీలో నెంబర్ 2గా ఉన్న అమిత్ షాను కూడా కలిశారు. ఇక విశాఖ వచ్చిన ప్రధాని మోడీ ముందే తన స్పీచ్తో ఆకట్టుకున్నారు లోకేష్. స్వయంగా కుటుంబంతో కలిసి ఢిల్లీకి వచ్చి తనను కలవాలని ఆహ్వానించారు పీఎం. ఇవన్నీ చూసిన వారికి కేంద్రంలో బీజేపీ పెద్దల ఆశీస్సులు చంద్రబాబు వారసుడికి దక్కినట్లేనా అని చర్చించుకుంటున్నారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే ఏ రకమైన రిసీవింగ్ లభిస్తుందో అదే లోకేష్కి దక్కుతోంది. లోకేష్ వెంట టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులతో పాటు పార్టీ ఎంపీలతో ఒక భారీ బృందమే కనిపిస్తోంది. ఇలా లోకేష్ కమలం పార్టీ పెద్దలను కలుస్తూ ఏపీకి ఏం కావాలో వివరిస్తున్నారు. అదే సమయంలో ఆయన ఏపీలో తన పాత్ర ఏంటి అన్నది చెప్పకనే చెబుతున్నారని అంటున్నారు. అంతేకాదు జాతీయ మీడియాతోనూ ఆయన ఇంటరాక్ట్ అవుతున్నారు.
ఏపీ నుంచి చంద్రబాబు వస్తే కనబరిచే ఆసక్తి ఇప్పుడు లోకేష్ విషయంలోనూ జాతీయ మీడియా చూపిస్తోంది. ఇవన్నీ చూసిన వారు అంతా అనేది ఒక్కటే, టీడీపీకి ఫ్యూచర్ లీడర్, అలాగే ఏపీకి కాబోయే సీఎం లోకేషేనని ఇప్పటి నుంచే ప్రొజెక్ట్ చేస్తున్నారని అంటున్నారు. ఇక లోకేష్ కూడా స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా తన ఇమేజ్ని పెంచుకోవడంతో పాటు పార్టీని ప్రభుత్వాన్ని ఎలివేట్ చేస్తున్నారు. అలాగే ఏపీకి కేంద్రం నుంచి రావాల్సినవి అడుగుతున్నారు. ఒక విధంగా బాబుకు భారం తగ్గిస్తున్నారు. అదే సమయంలో తానే భవిష్యత్తు అని అటు పార్టీకి ప్రభుత్వానికి కూడా సంకేతాలు ఇస్తున్నారు. ఈ తరహా వ్యూహంతో లోకేష్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హైలైట్ అవుతున్నారు. పెద్దాయన జేసీ దివాకర్ రెడ్డి లోకేష్ బాబు మరో 3 ఏళ్ల తర్వాత సీఎం అవుతారని అంటున్నారు. కానీ చిన్నబాబు జోరు చూస్తుంటే ఆయన అంతకంటే ముందే అయ్యేట్లుగా ఉన్నారని అంటున్నారు. ఇక బీజేపీ పెద్దలకు ఏపీ రాజకీయం కావాలి, అందువల్ల వారు లోకేష్కి తమ నిండు ఆశీస్సులు అందించక తప్పదని, అది అనివార్యమని కూడా అంటున్నారు. బహుశా తనతోనే టీడీపీ అన్న సందేశాన్ని కూడా ఈ పర్యటనలో లోకేష్ జాతీయ పెద్దలకు ఇచ్చుంటారని అంటున్నారు. సో లోకేష్ బాబు ఢిల్లీ టూర్ అయితే ఆయన ఇమేజ్ని కొత్తగా బిల్డప్ చేయడంలో సూపర్ హిట్ అయినట్టేనని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.